తైలముల పూజకు మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పవిత్ర గురువారము ఉదయము లేదా పవిత్ర వారములోని ఒక రోజున పీఠాధిపతులు తమ మేత్రాసన కెథీడ్రల్ నందు గురువులందరితో కలిసి సమిష్టి బలి పూజలో తైలములను ఆశీర్వదిస్తారు. ఈ పూజ విశిష్టత ఏమంటే తమ పీఠాధిపతులతో గురువులకు ఉన్నటువంటి ఐక్యతను సంఘీభావాన్ని వ్యక్తపరుస్తుంది. అలాగే ఈ పూజలో పీఠాధిపతులు 3 రకాలైనటువంటి తైలములను ఆశీర్వదించెదరు. జ్ఞానస్నాన అభిలాషుల తైలము, ది ఆయిల్ ఆఫ్ బ్యాప్టిజం లేదా ది ఆయిల్ ఆఫ్ క్యాటెక్యూమన్స్ అని అంటారు. రెండవది వ్యాధిగ్రస్తుల తైలము, ది ఆయిల్ ఆఫ్ ద సిక్ లేదా ది ఆయిల్ ఆఫ్ ఇన్ఫర్మ్. పవిత్ర క్రిస్మా తైలము, హోలీ క్రిజం. ఈ 3 రకాలైనటువంటి ఈ తైలముల దీవెన ప్రతిష్ట ఈరోజు మన కడప మేత్రాసనములో చోటు చేసుకుంటూ ఉంది. ఈ సంవత్సరమంతా కూడా గురుపీఠం అనగా మేత్రాసనములోని వివిధ గురుమండలాలలో విచారణల్లో దివ్య సంస్కారములను వసగుటలో ఈ పవిత్రమైనటువంటి తైలములను వాడెదరు. పీఠాధిపతులు, మన మేత్రాసనంలో పనిచేస్తున్నటువంటి గురువులందరూ ప్రదక్షిణగా లూర్దు మాత గుహ దగ్గర నుంచి ఈ పవిత్రమైనటువంటి బలిపీఠం చెంతకు ప్రదక్షిణగా వస్తూ ఉన్నారు. ఈ సందర్భములో విశ్వాసులమైనటువంటి మనమందరము చేతులు జోడించి భక్తిపూర్వకంగా గురువులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని, గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని ఆశీర్వనాథుని కొలువగనేగో. కదలి రండి తరలి రండి వేగమే, పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి తరలి రండి వేగమే. సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, సుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని, సుప్రభాత వేళలో పాపము తడుదాపుటకు అరుదించెను ఆ దైవమే. మూసియున్న స్వర్గమును తెరచుటకు ఆరాయుడు బలిగోర పిల్ల. బలిగోర పిల్ల
సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని ఆ జీవదాతను కొలువగనేలే పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి తరలి రండి వేగమే పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి తరలి రండి వేగమే సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని సుప్రభాత వేళలో దాసును మన విడుదలకు తను చెల్లించే రక్తమూల్యము పరలోక తండ్రి వారికి మనలను చేర్చా నూతన పాస్కగా తను మారెను యాజకుడు అర్పించే ఈ దివ్య దీపముపై శాంతి దూతడు వేచేయును దేవి మధురమైన గీతికతో పాడరండి కొలువరండి వేవేగమే మరువలేని మధురమైన గీతికతో పాడరండి కొలువరండి వేవేగమే. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని పూజలు విశిష్టమైనటువంటి ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పూజలు. అలాంటి పూజల్లో ఈరోజు మనము జరుపుకునేది ఒకటి. పీఠాధిపతులు తన గురువులందరితో కలిసి సమర్పించేటటువంటి దేవుబలి పూజ. గురువులు తమ యొక్క గురుపట్టాభిషేక రోజున చేసినటువంటి వాగ్దానాలని, ముఖ్యంగా విధేయతని పీఠాధిపతులకు మరోసారి పునరంకితం చేయటం ఈరోజు దేవుబలి పూజ యొక్క ఒక విశేషం. ఇంకా మరి ముఖ్యమైనది, మన యొక్క దివ్య సంస్కారాలలో వాడేటటువంటి తైలాలని ఈరోజు ఆడంబరంగా పీఠాధిపతులు వాటిని ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఈ రెండు ముఖ్యమైనటువంటి కార్యాలని ఈరోజు మనం మన యొక్క కథీడ్రల్ దేవాలయ ప్రాంగణంలో జరుపుకుంటూ ఉన్నాం. కథీడ్రల్ దేవాలయ విచారణ గురువుగా నేను మన ప్రియతమ పీఠాధిపతులు గాలిబాలి తండ్రి గారిని ప్రత్యేకించి ఈ బలి పూజ సమర్పించమని ఆహ్వానిస్తూ కోరుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ చేరినటువంటి గురువులందరూ కూడా మన మేత్రాసనం కోసం ప్రార్థన చేసి తమ గురుపటాభిషేక వాగ్దానాలని మరోసారి గుర్తు చేసుకొని అంకితం పునరంకితమై మన యొక్క మేత్రాసనాన్ని దైవ రాజ్యంగా నెలకొల్పేదానికి అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని వారిని అందరినీ కూడా ఈ ప్రత్యేక దేవుబలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పలు ప్రాంతాల నుంచి, పలు విచారాల నుంచి వచ్చినటువంటి అమ్మగారులను, క్రైస్తవ సంఘాన్ని, మరి ముఖ్యంగా కథీడ్రల్
విచారణ క్రైస్తవుల్ని, కడప పట్టణంలో ఉన్నటువంటి విచారణ నుంచి వచ్చినటువంటి క్రైస్తవులందరినీ కూడా ప్రత్యేకించి ఈ యొక్క విశిష్ట దేవబలి పూజకు ఆహ్వానిస్తూ మనందరం ఒకరి కోసం ఒకరం పరస్పరం ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా క్రైస్తవులైన మీరు, గురువులమైన మా కోసం మేము దేవునికి అంకితమై సేవలు అందించే రీతిలో దేవుణ్ణి ప్రతిబింబించేటటువంటి ఆయన సేవకులుగా మేమందరం దినదినాభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాం, వేడుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇదన మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన సుదినం. మనందరము అభిషేకింపబడినటువంటి సంఘం. క్రైస్తవులు జ్ఞానస్నానమందు, మధురణ బ్యాంగ సంస్కారమందు అభిషేకింపబడుతూ ఉన్నారు. గురువులు గురుపట్టాభిషేకములో అభిషేకింపబడుతూ ఉన్నారు. పీఠాధిపతులు వారి పట్టాభిషేక సమయంలో అభిషేకింపబడుతూ ఉన్నారు. వీరందరూ వివిధ స్థాయిల్లో అభిషేకాన్ని పొందుతూ ఉన్నారు. కనుక ఈ సందర్భంలో ప్రభువు నుండి మనం పొందినటువంటి అభిషేకం మనలో సజీవముగా ఉన్నదా, ప్రభావవంతముగా ఉన్నదా, మన జీవితంలో ఫలిస్తుందా అనేటువంటి విషయాన్ని ధ్యానించడం చాలా అవసరం. అనేక మంది క్రైస్తవులు కేవలం పీఠాధిపతులే అభిషేకింపబడినటువంటి వ్యక్తులు, లేక కేవలం గురువులే అభిషేకింపబడినటువంటి వ్యక్తులు తాము మాత్రం అభిషేకింపబడినటువంటి వారు కాదని భావిస్తూ ఉంటారు. అది చాలా తప్పుడు భావన, మన విశ్వాసానికి విరుద్ధమైనటువంటి భావన. క్రైస్తవులు అందరూ అభిషేకింపబడినటువంటి వ్యక్తులు. తిరుసభ సభ్యులంతా కూడా అభిషేకింపబడినటువంటి వారు. కనుక మన స్థాయిలో అభిషేకాన్ని ఎలా మనం జీవిస్తున్నాం, అభిషేకం ద్వారా మన జీవితం ఎంతవరకు ప్రభావితం అవుతుంది, ఇతరులు ఎంతవరకు మనం ప్రభావితం చేస్తున్నాం, ఈ అభిషేకం మనందరినీ కూడా ఎంతవరకు ఏక కుటుంబముగా, ఏక శరీరముగా, ఏక సంఘముగా, సహోదరి సహోదర భావంతో, పరస్పర ప్రేమతో జీవిస్తున్నామా లేదన్నటువంటి విషయాన్ని ధ్యానించడం చాలా అవసరం. మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం.
సూతుడా మన్నించవా మరియ నందన దయచూపుడా దావీదు సూతుడా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపం నుంచి మానత జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థన మహాగణపతి పూజని
సర్వేశ్వరునికి మహిమ భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పితయైన సర్వేశ్వరుని మహిమను, పితయైన సర్వేశ్వరుని మహిమను పవిత్రాత్మతో నింపువారు, పవిత్రాత్మతో ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితివి. అతడిని మా రక్షకునిగాను విశ్వాధిపతిగాను నియమించితివి. అతని అభిషేకములో పాలువారమైన మేమును ఈ లోకమందు నీ రక్షణమునకు సాక్షులముగా రూపొందునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుటకు ఆయన నన్ను పంపాను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు మరియు 6, 8, 9 వచనములు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు మరియు 6, 8, 9 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహోత్సవమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుటకు, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతం పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభు స్వయంగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణతికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభు అయిన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహ్యించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజలను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింటా సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవింతునని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యాటు లేదు నాకు నీవు తోడుండగా. యావే యావే నా మేతరి ప్రేమతోడ నన్ను కాచి కాపాడును. జీవపు ఊటతడికి నన్ను నడిపించును. జీవపు ఊటతడికి నన్ను నడిపించును. యావే 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 రెండవ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు. విశ్వాస పాత్రుడగు సాక్షియు మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడను భూపారులకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుణ్ణి సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమోన్నతుడును సర్వశక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘ మండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరూ సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. అల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడను భూత భవిష్యత్ వర్తమానముల యందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
14వ అధ్యాయము లూకా సువిశేషము వచనములు 16 నుండి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును యేసునకు అందించిరి. ఆ గ్రంథమును ఆయన తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు నాపై ఉన్నది, పేదలకు వార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు మరణ పునరుత్థాన పండుగ సందర్భంగా ఈ వేడుకల ముందు రోజుల్లో తిరుసభ తైలాభిషేక వేడుకలను ఏర్పాటు చేసింది. ఎప్పుడో ఒక నెల ముందు ఏర్పాటు చేయలేదు. యేసు మరణ పునరుత్థాన వేడుకలకు దగ్గరలో ఉన్నటువంటి రోజుల్లో ఈ వేడుకలను మనం జరుపుకోవాలని తిరుసభ ఉద్దేశం. దీనికి కారణం తెలుసుకోవడం చాలా అవసరం. యేసు మరణ పునరుత్థాన ద్వారా పవిత్రాత్మ విడుదల కావించబడ్డది. ఈ తైలాభిషేకం ఆత్మాభిషేకం. పవిత్రాత్మచే అభిషేకింపబడుతున్నా ఆనాడు యేసు యోర్దాను నదిలో పవిత్రాత్మ చేత అభిషేకింపబడినట్లే మనం కూడా యేసు మరణ పునరుత్థాన ద్వారా ప్రసాదింపబడినటువంటి ఆత్మచే మనం ఈ తైలాభిషేకం ద్వారా అభిషేకింపబడుతున్నాం. అందుకే ఈ వేడుకలను యేసు మరణ పునరుత్థాన వేడుకలకు ముందు రోజుల్లో దగ్గరలో ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని మార్కు సువార్తలో, అలానే ఇతర సువార్తలో కూడా, ముఖ్యంగా మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో 3 నుంచి 9 వచనాల్లో జరిగినటువంటి ఒక సంఘటనను మనం ఆలకిస్తున్నాం. యేసు మరణానికి అతి సమీపంలో ఉన్నటువంటి సమయం.
ఆ సమయంలో యేసు ఒక ఇంటిలో ఉండగా ఒక స్త్రీ ఒక పాత్రలో విలువైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చింది. ఆ పాత్రలో విలువైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి యేసు సమక్షంలో దానిని పగలగొట్టి ఆ పరిమళ ద్రవ్యాన్ని యేసు శిరస్సు పైన పోసి అభిషేకించింది. అలా ఆ విధంగా పాత్రలోని పరిమళ ద్రవ్యాన్ని యేసు శిరస్సుపై పోసినప్పుడు అది ఆయన శరీరం అంతా కూడా కారింది. అలా ఆమె యేసును ఆయన భూస్థాపితానికి సిద్ధం చేసినట్లుగా ఇక్కడ మనం ఆలకిస్తున్నాం. ఆ స్త్రీ తీసుకుని వచ్చినటువంటి పాత్ర యేసు దేహాన్ని, శరీరాన్ని సూచిస్తుంది. ఆమె ఆ పాత్రను పగలగొట్టినట్లుగా ఇక్కడ రాయబడ్డది. పగలగొట్టకుండానే పరిమళ ద్రవ్యాన్ని యేసు శిరస్సు పైన పోయవచ్చు. ఆయన కానీ ప్రత్యేకంగా ఆ పాత్రను యేసు సమక్షంలో పగలగొట్టినట్లుగా మార్కు సువార్తలో మనం ఆలకిస్తున్నాం. అది ఒక సూచిక క్రియ, ఒక చిహ్నం. అదేమన ఆ స్త్రీ ఆ పాత్రను యేసు సమక్షంలో పగలగొట్టడం ద్వారా ఆయన శరీరం, ఆయన జీవితం మానవుల కొరకు త్వరలో పగలగొట్టబోతుంది, బ్రద్దలు కాబోతుంది, శిలువ పైన బ్రద్దలు కాబోతుంది అనేటువంటి విషయాన్ని పాత్రను పగలగొట్టడం ద్వారా సూచించింది. పాత్ర యేసు దేహాన్ని సూచిస్తుంది. పగలగొట్టం అనేది శిలువ పైన యేసు శరీరం బ్రద్దలు కావటాన్ని సూచిస్తుంది. ఆ పాత్ర నుండి వెలువడినటువంటి పరిమళ ద్రవ్యం పవిత్రాత్మను సూచిస్తుంది. శిలువ పైన యేసు శరీరం బ్రద్దలైనప్పుడు ఆత్మ విడుదలైంది. ఆత్మ విడుదలైంది. యేసు ఆఖరి ఊపిరి తిరుసభ మొదటి ఊపిరిగా రూపొందింది. అదే పవిత్రాత్మ ఊపిరి. ఆ విధంగా ఆ పరిమళ ద్రవ్యం యేసు శిరస్సు పైన పోసినప్పుడు, శరీరం అంతా కూడా కారినప్పుడు, ఆ ప్రదేశం అంతా, ఆ ఇల్లంతా కూడా సువాసనతో గుబాళించినట్లుగా కూడా ఇక్కడ మనం ఆలకిస్తున్నాం. ఇవన్నీ చెప్పనవసరం లేదు. ఎందుకు ఇక్కడ రాశారు అంటే దానిలో కూడా ఒక గూఢార్థం ఉంది. ఆ ఇల్లంతా కూడా సువాసనతో గుబాళించింది అంటే విడుదలైనటువంటి ఆ పవిత్రాత్మ, యేసు భౌతిక దేహం బదులైనప్పుడు విడుదలైనటువంటి పవిత్రాత్మ మానవులందరికీ ప్రసాదించబడ్డట్టుగా మనం గ్రహించాలి. అటువంటి సూచక్రియను ఈ స్త్రీ శిలువ మరణానికి ముందు రోజుల్లో చేసింది. ఆ విధంగా అటువంటి పవిత్రాత్మ ఈ అభిషేకం ద్వారా మనం అభిషేకం పడుతున్నాం. అదే ఆత్మాభిషేకం. ఈ ఆత్మాభిషేకం ముఖ్య ఉద్దేశం, ఆనాడు పవిత్రాత్మ ముఖ్య ఉద్దేశమే అభిషేకం ముఖ్య ఉద్దేశం. మానవులందరూ, క్రైస్తవులందరూ, క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ, కుటుంబంలోని సభ్యులందరూ,
సంస్థలోని సభ్యులందరూ ఏకము చేసి ఒకే శరీరముగా ఒకే సంఘముగా సహోదరి సహోదరులుగా సోదర భావంతో జీవిస్తూ ఆ ప్రభుకు నిలయము కావాలి. అదే చల్లా చెదరైనటువంటి మానవాడిని ప్రోగు చేసి ఏక కుటుంబంగా తీర్చిదిద్దడానికి యేసు ఈ లోకానికి వచ్చేశారు. అందుకే పవిత్రాత్మను పంపారు. ఆ పవిత్రాత్మ ఉద్దేశం, ఆత్మాభిషేక ఉద్దేశం అందరినీ ఏకం చేయటం, ఐక్యమత్యంతో సోదర భావంతో ప్రేమతో ఒకే కుటుంబంగా తీర్చిదిద్దడం. అదే ఆత్మాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్ని మరొక చోట వేరొక విధంగా మనం ఆలకిస్తున్నాం. కీర్తన గ్రంథంలో 133వ కీర్తనలో 1 నుంచి 3 వచనాల్లో ఈ విషయాన్ని మనం వేరొక విధంగా ఆలకిస్తున్నాం. సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యంతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది. అందరూ క్రైస్తవులందరూ సహోదరులుగా ఐకమత్యంతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది. దానిని 2 ఉపమానాలతో పోల్చి వివరిస్తున్నారు. అదేమిటంటే 2వ వచనంలో, అట్టి జీవితం ఐక్యమత్యంతో కూడినటువంటి రమ్యమైనటువంటి మధురమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో ఈ విషయం ద్వారా వివరిస్తున్నారు. అట్టి జీవితం ఆరోను తలమీది నుండి గడ్డము నుండి కారి అతని అంగీ మెడ పట్టి మీద పడు విలువగల అభ్యంగన తైలము వంటిది. ఆ రమ్యమైన ఐకమత్యంతో కూడినటువంటి జీవితం ఎలాంటిదంటే, ఆరోను తలపైన తైలము పోసినప్పుడు ఆ తైలము తల మీద నుండి గడ్డం వైపు కారి గడ్డం మీద నుండి మెడపట్టి మీద కారి మెడపట్టి నుండి శరీరం అంతా కారుతుంది. అంటే దాని భావం, తల మీద ఉన్నటువంటి తైలం అక్కడే నిలవటం లేదు, గడ్డం మీదకి ముఖం మీదకి గడ్డం మీదకి కారింది, గడ్డం మీద నుంచి మెడపట్టి మీద కారింది, మెడపట్టి మీద నుంచి శరీరం అంతా కారింది. అంటే అభిషేకం శరీరం మొత్తాన్ని ఏకము చేసింది. శరీరం అంతా కూడా ఒకటి ఐకమత్యంతో కూడి ఉన్నది. అలానే మన అభిషేకం, మన తలపైన రాసినటువంటి పోసినటువంటి అభిషేక పరిమళ ద్రవ్యం మన సంఘంలో కారాలి, మన కుటుంబంలో కారాలి, మన సంస్థలో కారాలి, తెలుసంతా కూడా కారుతూ ఉండాలి. అప్పుడే అది ఐకమత్యంగా పవిత్రాత్మ సహకారంతో జీవించగలదు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఐకమత్య జీవితం, ఏకీభావ జీవితం, రమ్యమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో వేరొక ఉపమానం ద్వారా ఇక్కడ కీర్తనకారుడు మనకు వివరిస్తున్నాడు. అది ఎలాంటిదంటే 3వ వచనంలో, అట్టి జీవితం సియోను కొండ మీద కురియు హెర్మోను మంచు వంటిది. ఆ సియోనున ప్రభువు తన దేవులను వసగును, శాశ్వత జీవమును దయచేయను. ప్రియమైన సహోదరి సహోదరులారా,
పాలస్తీనా దేశంలో హెర్మోను కొండ ఎక్కడనో ఉత్తరప్రదేశంలో ఉంది. గలియ సరస్సు పై ఎత్తున ఉంది, కొండల్లో ఉంది. అలానే అది హెర్మోను కొండ. సియోను కొండ పాలస్తీనా దేశంలో దక్షిణ భాగంలో ఉంది, యెరూషలేము నగరంలో ఉంది. ఆ హెర్మోను కొండ మీద కురిసేటువంటి మంచు ఆ కొండ మీద నుండి క్రమేణా కిందికి పారి మార్గ మధ్యంలో ఉన్నటువంటి మొక్కలను తడుచుకుంటూ అవి చిగురించేటట్లు ఫలించేటట్లు చేస్తూ ఆ దక్షిణ భాగంలో ఉన్నటువంటి యెరూషలేము నగరంలో ఉన్నటువంటి సియోను కొండ వరకు చేరుతుంది. అనగా దాదాపు పాలస్తీనా దేశం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేస్తుంది. హెర్మోను కొండ నుంచి కారే మంచు ఈ విధంగా మొత్తం కూడా పచ్చగా సస్యామలంగా నిలిచిపోతుంది. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శిరస్సు పైన చేయబడినటువంటి అభిషేకం మన కుటుంబాల్లో ప్రవహించాలి. కుటుంబాలు పచ్చగా పొందాలి, సస్యశ్యామలం కావాలి. కుటుంబంలో సమాధానం, సమైక్యత, సోదరభావం, ప్రేమ, అవగాహన, ఐక్యత ఇవన్నీ చోటు చేసుకున్నప్పుడు అభిషేకం అనేది ఫలించినట్లుగా మనం చెప్పవచ్చు. అలానే సంస్థల్లో, అలానే నేత్రాసనంలో, అలానే క్రైస్తవ సంఘం అది జరగనంత కాలం అభిషేకం మన జీవితంలో సజీవంగా లేదు, ఫలప్రదము కావటం లేదు, శక్తివంతముగా లేదు. ఒక విధంగా మనం నిద్రాణమై ఉన్నట్లే అది కూడా నిద్రాణమై ఉంటుంది. అలానే కరిస్మాటిక్ ఉద్యమం అనేది బయలుదేరటంలో కారణం ఇది. అభిషేకం, ఆత్మాభిషేకం అనేది సజీవంగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో సజీవంగా ఉండాలి, కుటుంబాల్లో సజీవంగా ఉండాలి, సంఘాల్లో సజీవంగా ఉండాలి. అప్పుడే అంత పచ్చదనం, సోదరభావం, సమైక్యత, ఏకీభావం చోటు చేసుకుని ఆ పవిత్రాత్మ ఫలాల్ని మనం అనుభవించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో కోనేరు వద్ద అనేక మంది రోగులు, వికలాంగులు, పక్షవాత రోగులు పడి ఉన్నారు. ఆ కాలపు నమ్మకం ప్రకారం అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిని చలనం చేసినప్పుడు, కదిలించినప్పుడు ఎవరైతే ఆ క్షణం ఆ కోనేరు నీటిలో దూకుతారో వారికి స్వస్థత కలుగుతూ ఉండేది. ఆ నీరు చలనమైనప్పుడే, కదలినప్పుడే స్వస్థత అనేది లభించేది. అలానే క్రైస్తవ సంఘంలో అభిషేకింపబడినటువంటి గురువు క్రైస్తవుల విశ్వాసం అనేటువంటి నీటిని చలనం చేయాలి, కదిలించాలి. ప్రభు వాక్కు చేత చలనం జరిగినప్పుడు వారిలో కొందరికి స్వస్థత, మరికొందరకు ఊరట అనేది కలుగుతుంటుంది. స్వస్థత అనేది అందరికీ కలగకపోవచ్చు. గురువు, క్రైస్తవ సంఘమే ఆ కోనేరు, దేవాలయమే ఆ కోనేరు. ఆ కోనేరులో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం వారి విశ్వాసమే ఆ నీరు. కోనేటిలో నీరు క్రైస్తవ విశ్వాసం. అయితే దాన్ని చలనం చేయాలి.
అది అంతే ఉంటే లాభం లేదు. శరణం జరిగినప్పుడే స్వస్థ అనేది జరిగింది. అలానే గురువు తన వాక్ ద్వారా, క్రియల ద్వారా, బోధ ద్వారా శరణం చేసినప్పుడు ఆ విశ్వాసం అనేది ఫలిస్తుంది. కొందరకు స్వస్థత, మరికొందరకు ఊరట. ఉదాహరణగా పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో ఆ విషయాన్ని మనకు వివరిస్తున్నారు. ఆయనకి ఎంతో బోధ చేస్తూ ఉన్నాడు. అయితే తన పరిచర్యకు ఒక వ్యాధి ఆటంకంగా నిలిచింది. తన శరీరంలో ఒక ముళ్ళు వలె అది కూర్చుకొని ఉంది. అది లేకపోతే పరిచర్యంగా బాగా చేయవచ్చు. ఆ ముళ్ళను తీసేయమని, ఆ బాధను తొలగించమని పౌలు ప్రభువుని అర్థించాడు. దీన్ని గూర్చి 3 మార్లు ప్రభునకు మనవి చేసి దానిని తొలగింపవలెనని ప్రార్థించి ప్రభు తొలగించలేదు. నీవు దాన్ని భరించాలని నా ఉద్దేశం. నీవు దాన్ని భరించినప్పుడే నా శక్తి నీలో ప్రభావితమవుతుంది అని ఆయనకు తెలియజేసినప్పుడు, అందుకు ప్రభు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. మనలో ఎవరైనా ఈ వాక్యాన్ని పలకగలరా? క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఎలయనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడు బలహీనుడను, ఎప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నాను, అప్పుడే ప్రభు శక్తి నాలో ప్రవేశిస్తుంది. ఆ ప్రభు శక్తి నాలో ప్రవేశించడం వలన నేను బలవంతుడుగా రూపొందుతున్నాను. ఆ బాధను భరించగలుగుతున్నాను, నా పరిచర్యను కొనసాగించగలుగుతున్నాను. అటువంటి భావన పౌలుగారు వ్యక్తపరిచారు. అనగా బాధ ఉన్నప్పటికి కూడా, స్వస్థత పొందకపోయినప్పటికి కూడా అతనిలో ఊరట అనేది కలిగింది, తృప్తి అనేది కలిగింది, శక్తిని పొందాడు. ఆ శక్తితో బాధను భరించగలిగాడు, పరిచర్యను కొనసాగించగలిగాడు. కనుక సహోదరి సహోదరులారా, ఏదైనా మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ తన అభిషేకం, తాను పొందినటువంటి అభిషేకం ఎలా ఉంది, తన జీవితంలో సజీవంగా ఉందా, ప్రభావితమవుతుందా, ఇతరులకు మేలు జరుగుతుందా, బలవంతంగా రూపొందుతుందా అనే విషయాన్ని మనం ధ్యానించి అటు భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురుత్వ అభిషేకము రోజున గురువులు చేసినటువంటి ప్రమాణములు, వాగ్దానములు, బ్రహ్మచర్య వ్రతము, విధేయత, పేదరికము, ఈ త్రివిధములైనటువంటి భాషలతో దేవుని ద్రాక్ష తోటలో పనిచేయుటకు మంచి గురువులుగా మేము శ్రమిస్తాము అని మాటిచ్చినటువంటి గురువులు ఈరోజు తమ ప్రమాణములను మరొకసారి నూతనీకరిస్తున్నారు. ఈ సందర్భములో పూజ్య గురువులందరినీ కూడా పీఠమునకు అభిముఖంగా సమావేశం కమ్మని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియపుత్రులారా, మన ప్రభువు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించెను. ఆ పర్వదినమును స్మరణ చేసుకునిస్తున్న ఈ శుభతరుణమున మీరు యాజక అభిషేకం పొందిన గడియలో చేసిన ప్రమాణములను
మీ పీఠాధిపతి సమక్షంలోను ప్రజల ఎదుటను పునఃప్రకటింప సిద్ధముగానున్నారా? సిద్ధముగా ఉన్నాము. క్రీస్తు ఐక్యమై అతన్ని పోలి జీవించుటకును అతని శ్రీసభ నిమిత్తం ఆత్మనిగ్రహంతో శ్రీసభ యందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకులుగా అభిషేకం పొందిన శుభదినమున నిండు మనస్సులతోనూ ఆనందపూర్వకముగాను ప్రమాణం చేసిన విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దివ్య పూజను ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించు దేవుని పరమరహస్యములను ప్రజలకు అందజేయటలో శ్రద్ధ వహించు నాయకులను కాపునకు క్రీస్తు అడుగుజాడలో నడుచు బోధనా విధిని నెరవేర్చుటకును సొంత లాభమును ఆశింపక ఆత్మరక్షణను మాత్రమే ఆకాశించు జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. ప్రియబిడ్డలారా, మీ యాజకుల కొరకు ప్రార్థింపుడు. ఈ విధమున సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకులకు క్రీస్తులకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణధారమైన ప్రభుత్వంతకు విమోచన చేసుకున్నట్లు ప్రార్థింపుడు. మనందరి సమాధానం. క్రీస్తువా మా మొరను ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారం దయచేయుము. నా నిమిత్తమును ప్రార్థింపుడు. దీనస్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపస్తోలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు ప్రార్థింపుడు. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించు ఆదర్శవంతముగా జీవింపగలుగుతును. మన యాజకుడును మంచి కాపురియును బోధకుడును అందరి సేవకుడైన క్రీస్తు వలె జీవింతును. క్రీస్తువా మా మొరను ఆలకింపుము, క్రీస్తువా మా మొరను ఆలకించు, మా ప్రార్థన ప్రకారం దయచేయుము. మా ప్రార్థన ప్రకారం దయచేయుము. ప్రభు తనకు చెందిన కాపరులను మందైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించు నిత్య జీవం పొందుటకు కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ తైలాల అభిషేక కాండ ప్రార్థన దేవుల పూజలో పీఠాధిపతుల చుట్టూ చేరినటువంటి తన గురువులు, మఠవాసులు, విశ్వాసులందరి కలిసి చేసేటటువంటి మా ఈ దీన ప్రార్థనను ఆలకించ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించి ఆశీర్వదించండి. మరియు మా మేత్రాసనంలో ఉన్నటువంటి మా పీఠాధిపతులైనటువంటి గాలివారి తండ్రి గారిని దీవించి ఆశీర్వదించమని, వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు గురువుల పండుగను కొనియాడుతుండగా మా మేత్రాసంలో ఉన్న ప్రతి ఒక్క గురువును దీవించి ఆశీర్వదించండి. మరియు నూతనంగా మాట పట్టి ఇస్తున్న మా గురువులను దీవించండి. వీరందరికీ మీ పరిశుద్ధాత్మ వరముల ఫలముతో నింపమని ప్రార్థిస్తున్నాము. వీరు చేస్తున్నటువంటి పరిచర్యలను ఆశీర్వదించండి. వీరందరికీ నూతన బలమును నూతన శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, అభిషేక తైలం ద్వారా ఆనాడు రాజులను ప్రవక్తలను ఎంతోమందిని అభిషేకించిన దేవా మీకు వందనాలు. ఈ యొక్క తైలం ద్వారా రోగులను స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క గురువులను అభిషేకించమని, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి ఆయురారోగ్యాలు ఈ యొక్క తైల అభిషేకం ద్వారా స్వస్థతపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు ఈ బలిపీఠం చుట్టూ చేరి ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది ఎన్నో కోరికలతో అవసరాలతో వచ్చిన వారందరినీ మీ ఐశ్వర్యంతో నింపమని, వ్యాధి బాధలతో వచ్చిన వారందరికీ స్వస్థతను దయచేయమని
ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరాల కోసం కొద్దిసేపు మనసులో మౌనంగా ప్రార్థించుకుందాం. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, ఈ తైలాభిషేక ప్రార్థన, తైలాభిషేక పూజ ప్రార్థన సమయాన మేము మీ ముందుంచినటువంటి మా యొక్క విన్నపాలను, మా మనసులోనే మీకు విన్నవించుకున్నటువంటి మా యొక్క అవసరాలను కరుణతో కటాక్షించి మీ చిత్త ప్రకారము మీ కాలంలో మాకు దయచేసి దీవించమని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రొద్దుటూరు డీన్ రెవరెండ్ ఫాదర్ బి శాంసన్ గారిని, చిత్తూరు డీన్ రెవరెండ్ ఫాదర్ ఎస్ హృదయరాజ్ స్వాముల వారిని, పలమనేర్ డీన్ ఫాదర్ జేమ్స్ గారిని తైలాలను ప్రదక్షిణగా బలిపీఠం చెంతకు తీసుకుని రావటకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అర్పణ ఇది నా హృదయమర్పణ, అర్పణ ఇది నా హృదయమర్పణ, అర్చన నీకై బలి సమర్పణ, అర్చన నీకై బలి సమర్పణ, నీవిచ్చిన ఫలములకు తనువు మనసు జపు చేయ నిత్యమైన బలివి స్వీకరించు, నిత్యమైన బలివి స్వీకరించు. అర్పణ ఇది నా హృదయమర్పణ, అర్పణ ఇది నా హృదయమర్పణ. దేవుని అర్పణలకు సాటి రాదు నా బలము, ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము. దేవుని అర్పణలకు సాటి రాదు నా బలము, ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము. ప్రేమతో రాగవించు పేద బలిని స్వీకరించుమా, ప్రేమతో ఆదరించుమా, పేద బలిని స్వీకరించుమా. పరమదేవుడా నా ప్రాణనాథుడా, పరమదేవుడా నా ప్రాణనాథుడా. అర్పణ ఇది నా హృదయమర్పణ, అర్పణ ఇది నా హృదయమర్పణ, అర్చన నీకై బలి సమర్పణ, అర్చన నీకై బలి సమర్పణ, అర్పణ ఇది నా హృదయమర్పణ, అర్పణ ఇది నా హృదయమర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పిస్తున్న ఈ బలి సరస్వతి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారసత్వ తీర్చ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమును మా పూర్వ పాపమును దయతో తుడిచివేయుము. మా యందు రక్షణ అనుగ్రహమును నూతన జీవిత అవకాశమును అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వసత్యగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ జనిత కుమారుని పవిత్రాత్మ అభ్యంగం చేసి నూతనమును నిత్యమును అయిన ఉడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వం నీ శ్రీ సభయందు స్థిరపడా చేసితివి. ఎందుకనా క్రీస్తు రాచరికపు యాజకత్వంతో దయప్రేరింపజేయుటే కాక సోదర ప్రేమతో కొందరిని ఎన్నుకొని హస్తనిక్షేపణ ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రచన పూజ నిర్వహిస్తున్నారు. నీ పుత్రులకు పాస్కా విధులు తయారు చేస్తున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్యవాక్కు బోధ ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారం ద్వారా వారిని కొత్త జీవులను చేయిస్తున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును తమ జీవితములను అంకితము చేయొచ్చు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందించుటకు కృషి చేయిస్తున్నారు. నీ ఎడల చంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శిస్తున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును నీ సకల దూతల పునీతులతో ఏకమై ఆనందపూర్వకంగా నిశుద్ధిగానం చేయుటట్లనగా
పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను సించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావరణం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామునకు నిర్మమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకని సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీని పవిత్రపరచ ప్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నిర్వహిస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆయుధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేయించి నిదురు చూసుమేము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుతున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపము. వారే మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియాంబతోనూ పరిశుద్ధ జోచపకారితోనూ ధన్యులైన అపోస్తుల అందరితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్షపాక్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయము వలన మేము ఎప్పుడునూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి
నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. ఇప్పుడు పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల కొరకు ఉపయోగించనున్నటువంటి తైలమును దీవించెదరు. యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాటలు, మీలో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నారా, సంఘ పెద్దల దగ్గరకు వెళ్ళి కావలసినటువంటి ఆరోగ్యము కొరకు ప్రార్థన పొందండి. ప్రభు అయిన దేవా, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసంతో మేము చేయి ప్రార్థన దయతో ఆలకింపము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలము పైకి మానవుని సహాయకుడును స్నేహితుడైన పవిత్రాత్మను పంపము. ఈ తైలంతో అభ్యంగన పొందు వారందరికీ నీ దీవెనను దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలైను, శారీరకము మానసికము ఆధ్యాత్మికమైన జబ్బులకు స్వస్థతయును లభించునుగాక. తండ్రి, మా ఉపయోగం కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిశవ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను. ఆయనను మరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిన్ను దీనతో బ్రతిమాలుచున్నాము. నీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవం పొందిన వారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఇప్పుడు పీఠాధిపతి జ్ఞాన స్నాన అభిలాషుల కొరకు ఉపయోగించే తైలమును దీవిస్తారు. జ్ఞాన స్నానమునకు ముందుగా అభ్యర్థులను సిద్ధపరచు సందర్భములో పిశాచ పీడ శక్తుల నుండి విడుదల కొరకు ఉపయోగించు ఈ తైలము, తద్వారా జ్ఞాన స్నాన అభిలాషి దేవుని శక్తిని పొంది విశ్వాసంలో బలపరచబడుతున్నారు. అలా విశ్వాస ప్రకటన ముగించుకొని బప్తిస్మం క్రీస్తు ప్రభువులో పొంది దేవుని బిడ్డగా జీవించుటకు జ్ఞాన స్నాన అభిలాషుల తైలము ఉపయోగపడుతుంది. ప్రభు అయిన దేవా, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నీ అభయహస్తమును చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదింపుము. జ్ఞాన స్నానమునకు సిద్ధపడు. ఈ తైలముతో అభ్యంగన పొందిన వారందరికీ విజ్ఞానము దయచేయము. సుశిక్షను గూర్చి వారికి లోతైన అవగాహనను అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయమును అందింపుము. నీ కుటుంబమైన శ్రీ సభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. హోలీ క్రిజం క్రిస్మా తైలం. ముందుగా 2 తైలాలను దీవించారు. ఇప్పుడు క్రిస్మా తైల ప్రతిష్ట ఉంటుంది. ఆలివ్ నూనెతోనూ మరియు బాల్సం పరిమళ ద్రవ్యము రెండింటి కలయికతో ఏర్పాటు చేయడమైనటువంటిది ఈ హోలీ క్రిజం. ఈ తైలమును విశ్వాసులను పవిత్రపరచుటకును వినియోగిస్తారు. పూర్వ నిబంధనలో గురువులు, ప్రవక్తలు, రాజులు అభిషేకం పొందినటువంటి ఆలివు తైలము ఈ క్రిస్మా తైలం. బప్తిస్మము ఇచ్చుటలో, భద్రమైన అభ్యంగము పొందుటలో, అలాగే హోలీ ఆర్డర్, డీకన్ పట్టము, గురు పట్టం, పీఠాధిపతుల అభిషేక కాండనందు ఈ క్రిస్మా తైలము ప్రత్యేకంగా వినియోగించబడుతుంది. అలాగే బలిపీఠ ప్రతిష్టలకు, దేవాలయ అంకిత ప్రతిష్టల్లో ఈ క్రిస్మా తైలమును వినియోగిస్తారు. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు ఈ తైలమును ఆశీర్వదింపులని ప్రార్థించుదము. తద్వారా ఈ తైలముతో అభ్యంగన పొందిన వారందరూ ఆంతరంగికముగా పరివర్తనము చెంది శాస్త్ర రక్షణములో పాలు పంచుకుందురుగాక. క్రిస్మాను పోసిన పాత్రములోనికి పీఠాధిపతి శ్వాసను ఉదవచ్చును, పిమ్మట తన హస్తములను సాసిట్లు ప్రార్థించును. మా సృష్టికర్త అయిన ఓ దేవ, పవిత్రాత్మలో పెరుగుదలకు ఆధారమా, నీ శ్రీసభ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదట నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పళ్ళనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఒలివ్ చెట్టు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములను ఈ తైలం ద్వారా మేము పొందు మహదానందమును గూర్చి, నిత్య జీవన ప్రసాదమును గూర్చి దావీదు ప్రవక్త ముందెనడు ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురమొకటి మరల వచ్చి ఒక ఆలీవు రెమ్మను నోవాకు ఇచ్చి, నీ శాంతి సందేశమును
అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞాన స్నానపు జలములు మానవుల పాపములను కడిగి వేయుచున్నవి. ఆలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము నీ ఆనందముతో ప్రకాశింపచేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడునైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరుగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు యోర్దాను నదీ జలములలో బప్తిస్మము నిమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. ఒక పావురము వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందుననెడు దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేసితివి. దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేసితివి. కావున తండ్రి నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను
రాజులను ప్రవక్తలను వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞాన స్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. జీవనమునకు రక్షణమునకు ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాచరిక యాజక ప్రవక్త గౌరవమును దయచేయుము. అక్షయమనెడు వస్త్రము వారికి ధరింపచేయుము. అక్షయమనెడు వస్త్రము వారికి ధరింపచేయుము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మా అగునుగాక. ఇది రక్షణదాయక క్రిస్మా అగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులగుదురు కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రయించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కేథడ్రల్ విచారణ గురువులు పీఠాధిపతులకు తమ కానుకను అందిస్తున్నారు. వచ్చునుగాక.
హల్లెలూయా 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 యేసయ్యా 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 పాపులము యేసయ్యా పరికరించుమా నీవు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా పాపులము యేసయ్యా పరికరించుమా నీవు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై నీవు దివ్య రక్తము చిలకరించు మాపై నీవు దివ్య రక్తము హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా